అంతర్జాతీయంగా అమెరికా, ఇరాన్ దేశాలు కుదుర్చుకున్న ఒప్పందం ఇజ్రాయెల్ అంతర్గత రాజకీయాల్లో పెను తుఫాన్ను తెచ్చిపెట్టింది. దేశ రక్షణను, దౌత్యాన్ని నెతన్యాహు తాకట్టు పెట్టారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఇజ్రాయెల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు కెరియర్లోనే మోస్ట్ క్రిటికల్ ఫేజ్ ను ఫేస్ చేస్తున్నారు. ఒకవైపు కోర్టులో నడుస్తున్న అవినీతి కేసులు, మరోవైపు ఇటీవల తలెత్తిన ఆరోగ్య సమస్యలు, వీటన్నిటికీ తోడు అగ్రరాజ్యం అమెరికా తమను పక్కన పెట్టి ఇరాన్తో చేతులు కలపటం నెతన్యాహును తీవ్రంగా ఇరుకున పడేశాయి. అయినప్పటికీ నెతన్యాహు ఏమాత్రం తగ్గడం లేదు. తాను మళ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నానని, ఇజ్రాయెల్ ప్రజలు తన వైపే ఉన్నారని, భారీ మెజారిటీతో మళ్లీ తానే పీఠాన్ని దక్కించుకుంటారని నెతన్యాహు అత్యంత పంతంగా డిక్లేర్ చేశారు. అయితే నెతన్యాహు శపథాలపై ఇజ్రాయెల్ ప్రతిపక్ష నేత యావిర్ లాపిడ్ భీకర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికా, ఇరాన్ డీల్ను అడ్డుకోవడంలో నెతన్యాహు అనుసరించిన దౌత్య వ్యూహం ఒక అబ్సల్యూట్ ఫెయిల్యూర్ అని లాపిడ్ ఘాటుగా విమర్శించారు. నెతన్యాహు వల్ల ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో దారుణంగా ఓడిపోయిందని, దేశ రక్షణ వలయాన్ని కంప్లీట్ గా కాంప్రమైజ్ చేసేశారని ఆయన ఆరోపించారు. అమెరికా లాంటి మిత్ర దేశాన్ని కూడా ఒప్పించలేని వీక్ పొజిషన్ లో నెతన్యాహు ఉన్నారని, ఆయన వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే టైంలో ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్తాలి బెన్నెట్ కూడా మళ్లీ పొలిటికల్ స్క్రీన్ పైకి వచ్చారు. రాబోయే ఎన్నికల్లో తానే మెయిన్ కంటెండర్ అంటూ బెన్నెట్ ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. నెతన్యాహు లాగా తాను చేతులు ముడుచుకుని కూర్చోనని, తాను కనుక మళ్లీ పవర్లోకి వస్తే ఇరాన్ విషయంలో అత్యంత కఠినమైన కాంప్రమైజ్ లేని మిలిటరీ స్టన్స్ తీసుకుంటానని బెన్నెట్ హామీ ఇస్తున్నారు. ఇరాన్ ఎలాంటి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాలను తయారు చేయకుండా ఆపడమే తన ఫస్ట్ టార్గెట్ అంటూ ఇజ్రాయెల్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ముగిసినట్లు కనిపిస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం తన దూకుడును అస్సలు తగ్గించడం లేదు. ముఖ్యంగా లెబనాన్ సరిహద్దుల్లో తన పట్టును నిలుపుకోవడమే కాకుండా అక్కడ సెక్యూరిటీ బఫర్ జోన్స్ ను మెయింటెనెన్స్ విషయంలో ఇజ్రాయెల్ మొండిగా ముందుకు వెళ్తోంది. అంతర్జాతీయంగా ఎలాంటి ఒప్పందాలు కుదిరినా తమ దేశ భద్రత విషయంలో రాజీ పడేది లేదని నెతన్యాహు స్పష్టం చేస్తున్నారు. ఈ హార్డ్ లైన్ మిలిటరీ పద్ధతి తమ ప్రాణ స్నేహితుడైన అమెరికాతో కూడా ఇజ్రాయెల్ కు తీవ్రమైన ఘర్షణ వాతావరణాన్ని తెచ్చిపెట్టింది. అటు అమెరికాతో విభేదాలు, ఇటు సొంత దేశంలో ఎన్నికల యుద్ధం, ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న బెంజమిన్ నెతన్యాహు భవిష్యత్తు వచ్చే ఎన్నికల్లో ఎలా మారబోతుందో అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.